నమస్తే, వెల్కమ్ టు గుడివాడ మీడియా టీవీ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గుడివాడలో టీడీపీకి బిగ్ షాక్. గుడ్మెయిన్ పేట టీడీపీ నాయకులు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు వైసీపీలో చేరిక. గుడివాడ టీడీపీకి బిగ్ షాక్. ఎమ్మెల్యే కొడాలి నాని సమక్షంలో భారీగా చేరికలు. పేద ప్రజలకు మంచి చేసే కార్యక్రమాలను ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తూ టీడీపీ అడ్డుకుంటుంది. వైసీపీ జిల్లా ఉపాధ్యక్షుడు మండలి హనుమంతరావు. నా ఇళ్లను బాగు చేస్తున్నా, నా ఓటుని బాగు చేసుకోవడానికి కష్టపడుతున్నా టీడీపీ అభ్యర్థి వెనిగండ్ల రాము. భయంకరమైన ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో భారీ వర్షం. గుడివాడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పెద్ద ఎత్తున చేరికలు జరిగాయి. సీనియర్ టీడీపీ నాయకులు తంకిరాల మోహన్ దాస్ నాయకత్వంలో వందల మంది టీడీపీ కార్యకర్తలు ఎమ్మెల్యే కొడాలి నాని సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఏలూరు రోడ్లోని వైసీపీ ఎన్నికల కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో మోహన్ దాస్ మరియు వందలాది అనుచరులకు ఎమ్మెల్యే కొడాలి నాని పార్టీ కలువలు కప్పి వైసీపీలోకి ఆహ్వానించారు. ముందుగా పట్టణంలోనే గుడ్మెయిన్ పేట నుండి వైసీపీ కార్యాలయం వరకు మోహన్ దాస్ వందలాది మందితో భారీ ర్యాలీ నిర్వహించారు. దాస్ చేరికతో గుడ్మెయిన్ పేటలో టీడీపీ పూర్తిగా తుడుచుకు పెట్టినట్లు అయిపోయింది. ఈ సందర్భంగా కొడాలి నాని మాట్లాడుతూ మోహన్ దాస్ మాజీ కౌన్సిలర్ వాణి వైసీపీలో చేరడంతో గుడ్మెయిన్ పేటలో టీడీపీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిందన్నారు. తాను శాసనసభ్యుడిగా ఉన్న 20 ఏళ్లలో ఎప్పుడు కులాలు మతాల గురించి ప్రస్తావించిన సందర్భాలు లేవన్నారు. అందరం కూడా మానవ సంబంధాలతో కులాలు మతాలకు అతీతంగా కలిసిమెలిసి జీవించే వాళ్ళమని, ఈ రోజు కొంతమంది కులాలను అడ్డం పెట్టుకుని మతాలను అడ్డం పెట్టుకుని రాజకీయం చేసుకోవడానికి కూటమి కట్టారని కొడాలి నాని విమర్శించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ రాష్ట్ర నాయకులు దుక్కిపాటి శశిభూషణ్, కొడాలి చిన్ని, పట్టణ వైసీపీ అధ్యక్షుడు గోర్ల శ్రీను, ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడు రేమల్లి నీలకాంత్, వైసీపీ నాయకులు పొంగిరెడ్డి జయరాజు, వెంపటి సైమాన్, పలువురు వైఎస్ఆర్సీపీ నేతలు పెద్ద సంఖ్యలో గుడ్మెయిన్ పేట వాసులు పాల్గొన్నారు. సతీమణి వాణి గారు తెలుగుదేశం పార్టీ వార్డు కౌన్సిలర్గా అనేక రకాలైనటువంటి సేవలు అందించినటువంటి కుటుంబం తంగిరాల మోహన్ దాస్ గారి కుటుంబం. అక్కడ గుడ్మెయిన్పేటలో 2004, 2009 తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసినప్పుడు నాకు 500 ఓట్ల పైన మెజార్టీ వచ్చింది వార్డు. అదేవిధంగా 14, 19లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిన అదే మెజార్టీ తీసుకొచ్చారు అక్కడ ఉన్నటువంటి ప్రజానీకం. ఈరోజు తెలుగుదేశం పార్టీ పూర్తిగా గుడ్మెయిన్పేటలో తంగిరాల మోహన్ దాస్ గారి రాకతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఆ వార్డులో తెలుగుదేశం పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిందన్న దాంట్లో నాకైతే ఎటువంటి అనుమానం లేదు. అదేవిధంగా ఈ గుడివాడ నియోజకవర్గంలో 20 సంవత్సరాల నుంచి నేను శాసనసభ్యుడిగా ఉన్నా. ఎప్పుడు కూడా కులాల గురించో మతాల ఎప్పుడు ప్రస్తావించినటువంటి పరిస్థితి లేదు. మనందరం కూడా మానవ సంబంధాలతో కులాలకి మతాలకి అతీతంగా ధనికులు పేదలు ఉన్నటువంటి భావం లేకుండా అందరూ కలిసిమెలిసి జీవించాలని ప్రయత్నం చేసినటువంటి వ్యక్తిని. ఈరోజు కొంతమంది కులాలని అడ్డం పెట్టుకుని మతాలను అడ్డం పెట్టుకుని రాజకీయం చేసుకోవడానికి ఒక కూటమి కట్టారు. బీజేపీ ఒక మతానికి పరిమితమై ఇతర మతాలకి వచ్చేటువంటి ఫారిన్ ఫండ్స్ కానీ, అదేవిధంగా ఈ ప్రాంతం ఈ దేశం భారతదేశం కాకుండా హిందూ దేశంగా ఉండాలని చెప్పి మరి మోడీ గారు ఆయన
కోరికలు నెరవేర్చుకుంటూ అడుగులు వేస్తున్నటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తితో చంద్రబాబు నాయుడు కలవటం దురదృష్టం. ఎందుకంటే అనేకసార్లు చంద్రబాబు చెప్పాడు బీజేపీ మద్దతు పార్టీ అని. ఆ పార్టీతో కలిసి నేను తప్పు చేశానని అనేక సందర్భాల్లో వాళ్ళతో కలవటం, విడిపోయేటప్పుడు ఈ మాట చెప్పటం, మళ్ళీ కలిసేటప్పుడు రాష్ట్ర ప్రయోజనాల కోసమో దేశ ప్రయోజనాల కోసమో నేను కలిశానని చెప్పి మాటలు చెప్పటం ఇవన్నీ కూడా మనం చూసాం. ఒక నిలకడ లేనటువంటి, అవసరం కోసం ఏ అర్థమైనటువంటి గాడిద కాళ్ళైనా పట్టుకునేటువంటి స్వభావం ఉన్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఈరోజు ఒకటైతే స్పష్టంగా చెప్పగలను, నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో 2012వ సంవత్సరం చేరాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ కాంగ్రెస్ పార్టీని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా కావచ్చు, ప్రతిపక్ష నాయకుడిగా కావచ్చు, లేకపోతే నేను 4 సంవత్సరాలు 4 టర్మ్లో శాసనసభ్యుడిగా అయ్యానంటే ఇక్కడ ఎస్సీ కమ్యూనిటీ ఓటుతోనే నేను గెలిచానని చెప్పి గర్వంగా చెప్తున్నాను. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ, వ్యక్తిగతంగా నేను కానీ 100 జన్మలు ఎత్తినా కూడా ఈ దళిత జాతి రుణం అయితే తీర్చుకోలేనని చెప్పి, పార్టీ కూడా మేము తీర్చుకోలేమని చెప్పి నేను గర్వంగా చెప్తున్నా. ఎందుకంటే ఎంతమంది అడ్డు వచ్చినా ఆ రోజు తెలుగుదేశం పార్టీలో 2004లో నేను పోటీ చేసినప్పుడు నాకు కొత్త అయినప్పటికీ బాపూజీ నగరం మెజార్టీ వచ్చింది, గుడ్మన్పేట మెజార్టీ వచ్చింది, తెలుగుదేశం పార్టీలో తట్టివర్రు మెజార్టీ వచ్చింది, నిబానపూడి మెజార్టీ వచ్చింది. ఎక్కడైతే ఎస్సీ కమ్యూనిటీ బలంగా ఉంటుందో ఆ ప్రాంతాలన్నీ కూడా నేను తెలుగుదేశంలో పోటీ చేసినప్పుడు నాకు మెజార్టీ వచ్చింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి నేను చేరడానికి ముఖ్య కారణం నా గుడివారం నియోజకవర్గంలో ఉన్నటువంటి సాధ్యం చేశారు కాబట్టి మార్కెట్ యార్డును కూడా ఒక దళిత మహిళకి చైర్మన్కి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా నా నందివాడ మండలం ఎంపీపీ అయింది. నందివాడ మండలం ఎంపీపీ ఓసీ జనరల్ వచ్చింది. దాంట్లో పెయ్యల ఆదాం ఎమ్మెల్సీ నుంచి మరి ఎంపీపీగా పెట్టాం. గొడ్లవల్లేరు మండలం ఎండీసీ నుంచి ఎంపీపీగా పెట్టాం. అదేవిధంగా రాజకీయాల్లో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎమ్మెల్సీలు కావచ్చు, అదేవిధంగా ఎమ్మెల్యే సీట్లు కావచ్చు, అదేవిధంగా కార్పొరేషన్ చైర్మన్లు కావచ్చు, అన్ని రకాలుగా మున్సిపల్ చైర్మన్లు అన్నిట్లో కూడా బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి, మైనార్టీలకి అగ్రతాంబూలం ఇచ్చినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎస్సీ కమ్యూనిటీ, మైనార్టీ కమ్యూనిటీ, ఎస్టీ కమ్యూనిటీ, బీసీ కమ్యూనిటీ 160% పైన మద్దతు పలుకుతున్నారు. తప్పకుండా 40%లో మా తంగిరాల మోహన్ దాస్ గారు లాంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళు కూడా ఈరోజు రావడంతో ఈ శాతం గుడివాడ నియోజకవర్గంలో అయితే 80%కి వెళ్తుందని చెప్పి నేను బలంగా నమ్ముతున్నాను. ఒక్కడే తెలుగుదేశం పార్టీలో అనేక పోరాటాలు చేసి గుడ్మన్పేట కాంగ్రెస్ పంచుకోవటంలో కూడా అక్కడ అతను మంచితనంతో ఆయన భార్యని కౌన్సిలర్గా గెలిపించుకున్నటువంటి తంగిరాల మోహన్ దాస్ తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి ఆ పార్టీ జెండా మోసినటువంటి తంగిరాల మోహన్ దాస్ కానీ, ఆయన మిత్రులు కానీ, ఆయన అభిమానులు కానీ, ఆయన అనుచరులు కానీ అందరూ ఇంత పెద్ద ఎత్తున వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరటం మా విజయానికి దోహదపడుతుందని చెప్పి 5వసారి గుడివాడ నుంచి శాసనసభ్యుడిగా గెలవటానికి నాకు రహదారిని ఏర్పాటు చేసినటువంటి మోహన్ దాస్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. అదేవిధంగా ఆయన పార్టీ ఇచ్చేసినటువంటి ఆయన సతీమణి వాణి గారికి ధన్యవాదాలు. ఆయన మిత్రులకి, ఆయన కుటుంబ సభ్యులకి, ఆయన అభిమానులకి, ఆయన ఫాలోయర్స్కి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కూడా చేతులు జోడించి మీ అందరినీ నమస్కారం చేస్తూ ఇంకా 6 రోజులు 7 రోజులు ఎలక్షన్ ఉంది. వచ్చే సోమవారం ఈ పార్టీకి మొత్తం అయిపోద్ది. కాబట్టి ఈ 7 రోజుల్లో
మీరు శక్తి వంచన లేకుండా కృషి చేసి మన మెజార్టీని పెంచాలని చెప్పి, అదేవిధంగా ఎప్పటి నుంచో ఉన్నటువంటి గుడ్మన్పేట ఎండీస్ ముఖ్యంగా శ్మశానం అనేది చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు గుడివాడ వచ్చినప్పుడు ఆయనకి ఇస్తే ఆయన మీకు బొమ్మలూరుకు ఆనుకుని ఇటు టిట్కోకు ఆనుకుని రెండింటికి మధ్యలో 5 ఎకరాలు ల్యాండ్ని ఎక్వైర్ చేసి దానికి 10 ఎకరాలు చేసాం. 5 ఎకరాలు హిందూ శ్మశాన వాటికి, 5 ఎకరాలు క్రిస్టియన్ శ్మశాన వాటికి అవి 2 కూడా కేటాయిస్తామని చెప్పి తెలియజేస్తూ, మరి ఇంత పెద్ద ఎత్తున మాకు మద్దతు తెలిపినటువంటి అన్నదమ్ములకి, ముఖ్యంగా ఆడపిల్లలు, మా అక్కజల్లీళ్ళు, ఈరోజు మగపిల్లలు లేకపోతే భర్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయమన్నా, మాకు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీకి ఓటు వేస్తామని చెప్పినా కూడా బహిరంగంగా ఇంటికాడ ఫుడ్ కూడా పెట్టేటువంటి పరిస్థితి మహిళల్లో లేదు. ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ, బీసీ, ఎస్టీ, మైనార్టీ మహిళలు 100% జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు తెలుపుతున్నారు. మగవాళ్ళల్లోనే కొద్దిగా తక్కువ ఉంది. నేను మా దాస్ గారిని, మా వాణి గారు తీసుకొచ్చారని చెప్పి నేను భావిస్తున్నాను. తప్పకుండా గుడ్మన్పేటలో తంగిరాల మోహన్ దాస్ గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తగిన ప్రాధాన్యత ఇస్తుంది. తప్పకుండా ఆయన్ని ప్రతి పనిలోనూ భాగస్వామ్యం చేసి, అక్కడ ఉన్నటువంటి అనేక సమస్యలు ఉన్నాయి. వాటిల్లో ముఖ్యంగా దాని పేరేంటి, కబేళ నిర్మాణంలో కానీ అక్కడ ఉన్నటువంటి చిన్న సమస్యలు, రాజకీయంగా చిన్న గొడవలు అన్నీ కూడా ఉన్నాయి. వాటిని పెంచి పోషించకుండా అక్కడికక్కడ పరిష్కారం చేయడానికి మోహన్ దాస్ గారు కూడా పెద్ద మనిషి కాబట్టి, ఆ ప్రాంతం ప్రశాంతంగా ఉంటాకి, ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి తప్పకుండా మోహన్ దాస్ గారి సహకారం తీసుకుంటాం. మోహన్ దాస్ గారిని కూడా మాతో కలిసి మరి అన్ని కార్యక్రమాల్లోనూ భాగస్వామ్యం చేసి ఆయనకి సముచిత స్థానం ఈ పార్టీలో. ఇటీవల టీడీపీలో చేరి 3 రోజులకే వైసీపీలోకి తిరిగి చేరిన మైనార్టీ నాయకులు, టీడీపీ దళిత నేతలకు, మైనార్టీ నాయకులకు కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే కొడాలి నాని మాట్లాడుతూ, నేను ఎమ్మెల్యేగా ఉన్న 20 ఏళ్లలో ఎప్పుడు కులాలు, మతాల గురించి ప్రస్తావించిన సందర్భాలు లేవు. అందరం మానవ సంబంధాలతో కుల మతాలకు అతీతంగా కలిసిమెలిసి జీవించే వాళ్ళం. ఈ రోజు కొంతమంది కులాలను అడ్డం పెట్టుకుని, మతాలను అడ్డు పెట్టుకుని రాజకీయం చేసుకోవడానికి కూటమి కట్టారు. బీజేపీని తీవ్రంగా వ్యతిరేకించి మతతత్వ పార్టీ అని దూషించిన చంద్రబాబు అధికారం వస్తే తిట్టిన బీజేపీతోనే జత కట్టారు. అవసరం కోసం గాడిద కాలు పట్టుకునే స్వభావం ఉన్న వ్యక్తి చంద్రబాబు. ఎన్నికల్లో ఎస్సీ కమ్యూనిటీ ఓటుతోనే గెలుస్తానని నేను గర్వంగా చెప్పగలను. గుడివాడ గడ్డ వైసీపీ అంటా. వైసీపీ ప్రభుత్వంలో మంత్రి పదవులో నామినేటెడ్ పోస్టుల్లో దళిత జాతికి అగ్రస్థానం ఇచ్చింది. 75 ఏళ్ల స్వాతంత్రం వచ్చిన తర్వాత గుడివాడలో మార్కెట్ యార్డ్ చైర్మన్ తొలిసారి దళితులకు ఇచ్చాం. రాష్ట్రంలో 80% ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సోదరులు సీఎం జగన్ కు మద్దతు తెలుపుతున్నారు. రాష్ట్రంలో ఎస్సీ, బీసీ, ఎస్టీ, మైనార్టీ సోదరులు అండతో జూలై 5వ తేదీన మా గెలుపుకు రాజ్య మార్గం ఏర్పడుతుంది. అన్నా సారీ, నా పుట్టింటికి నా ఇంటికి నేను తిరిగి వచ్చానన్నా. చాలా సంతోషంగా ఉంది. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అన్న. మిత్రుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అనేక సేవలు అందించి చిన్న అభిప్రాయ భేదాలతో ఆవేశంలో తెలుగుదేశం పార్టీలో చేరి 3 రోజులు కూడా నిండకుండా మళ్ళీ నా మనసు అంగీకరించట్లేదు, నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానని చెప్పి బాజీ తనంతటికి తానే వెనక్కి రావడం జరిగింది. ఈరోజు ఒక బాజీనే కాదు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మైనార్టీసు 100% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడుతున్నారు. ఎందుకంటే ఆ మహానుభావుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మైనార్టీస్కి 4% రిజర్వేషన్ ఇచ్చి వాళ్ళ చదువులకు కానీ ఉద్యోగాలకు కానీ అనేక అవకాశాలు కల్పించినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. ఆయన కుమారుడిగా జగన్మోహన్ రెడ్డి గారు
నా ఎస్సీ, నా ఎస్టీ, నా మైనార్టీ, నా బీసీ అని చెప్పి గర్వంగా చెప్పుకుంటూ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 170 సీట్లకి 7 అసెంబ్లీ సీట్లని మైనార్టీలకి కేటాయించడం, అదేవిధంగా మైనార్టీల సంక్షేమం కోసం వాళ్ళని ఆర్థికంగా పైకి తీసుకురావడం కోసం అనేక వెల్ఫేర్ స్కీమ్స్ని ప్రవేశపెట్టినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు బీజేపీ మతత్వ పార్టీ అని ఆయనే చెప్తాడు. ఎప్పుడు చెబుతాడంటే ఆ పార్టీతో విడిపోయేటప్పుడు, నేను తప్పు చేశాను, అది మతత్వ పార్టీ, ఆ పార్టీతో కలిసి తప్పు చేశానని చెబుతాడు. మళ్ళీ ఈయనకి అవసరమైనప్పుడు బీజేపీతో కలుస్తాడు, కలిసినప్పుడు మళ్ళీ ఇంకోటి చెబుతాడు. ఎందుకు కలిసారో బీజేపీతో అంటే రాష్ట్ర ప్రయోజనాల కోసం కలిశానని చెబుతాడు. రాష్ట్ర ప్రయోజనాల కోసం మతత్వ పార్టీతో నరేంద్ర మోడీ గారు ఆయన గురించి 2019లో చంద్రబాబు చెప్పినట్టు ఎవడో చెప్పలా. అటువంటి వ్యక్తితో రాష్ట్ర ప్రయోజనాల కోసం కలవాల్సినటువంటి అవసరం లేదు చంద్రబాబుకి. ఈరోజు చంద్రబాబు నాయుడు ఒకటే ధ్యేయం, అధికారంలోకి రావాలి. అధికారంలోకి ఎవరు తీసుకొస్తారన్నా అది గాడిదైనా, గుర్రమైనా, కుక్కైనా, నక్కైనా వెళ్ళి ఆ కాళ్ళ దగ్గర కూర్చున్నటువంటి తత్వం ఉన్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముస్లిమ్స్ మైనార్టీస్ యొక్క ఆకాంక్షల్ని వాళ్ళ యొక్క సెంట్రల్ గవర్నమెంట్ పడేస్తానని ప్రగల్భాలు పలికిన సన్నాసి కూడా ఈ చంద్రబాబు. ఈరోజు అధికారం కోసం ఎవరితోనైనా కలుపుతాడు, ఎవరినైనా సరే గంగలో కలుపుతాడు. అటువంటి దుర్మార్గుడిని మరి సపోర్ట్ చేయకూడదు. మనందరం కూడా రేపు రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు తెలిపి 175కి 170 సీట్లు గెలవాల్సినటువంటి బాధ్యత, గెలిపించాల్సినటువంటి బాధ్యత మన అందరి మీద ఉంది. తప్పకుండా కలిసి పనిచేద్దాం. ఏమైనా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా, లేకపోతే నీకు ఏది కావాలన్నా కూడా అడగందే అమ్మాయిని అన్నం పెట్టదు కాబట్టి నువ్వు నీ మనసులో ఉన్నది మనసులోనే పెట్టుకోకుండా ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా చర్చించవచ్చు, ఎప్పుడైనా నువ్వు మాతో నీకు కావాల్సింది మమ్మల్ని కోరి సాధించుకోవడానికి నీకు అవకాశం ఉందని చెప్పి తెలియజేస్తూ, బాజీ తిరిగి రావటం నాకైతే చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మొన్నటిదాకా నా జీవితం వెనకాలే తిరిగావుగా, నాతో పాటే నడిచి తిరిగాడు. మధ్యలో ఏమైందో మొన్న వెళ్ళి దన్మని చెక్కేశాడు. ఏదేమైనా కూడా బాజీ రావడం సంతోషంగా ఉంది. పేద ప్రజలకు మంచి చేసే కార్యక్రమాలను ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తూ టీడీపీ అడ్డుకుంటుంది. వైసీపీ జిల్లా ఉపాధ్యక్షుడు మండలి హనుమంతరావు గుడివాడ వైసీపీ ఎన్నికల కార్యాలయంలో హనుమంతరావు ప్రెస్ మీట్. మండలి హనుమంతరావు మాట్లాడుతూ పేద ప్రజల సంక్షేమం, విద్యాభివృద్ధి, ఆరోగ్య రక్షణపై సీఎం జగన్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. పేదల శ్రేయస్సుకు సీఎం జగన్ అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుంటే తెలుగుదేశం పార్టీ పదే ఈసీకి ఫిర్యాదు చేసి వాటిని అడ్డుకుంటుంది. పేదలకు మేలు చేసే అనేక పథకాలకు నిధులు విడుదల చేయకూడదంటూ ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ప్రజలకు మేము సంక్షేమ పథకాలు ఇస్తామని ప్రచారం చేస్తున్న తెలుగుదేశం పార్టీ మరోవైపున అదే ప్రజలకు ఇచ్చే పథకాలను అడ్డుకుంటుంది. కూటమి నేతలు దుర్మార్గపు చర్యలకు అవ్వతాతలు, విద్యార్థులు, రైతులు కష్టపడుతున్నారు. ఇకనైనా చంద్రబాబు సైతం దారి విధానాలను మార్చుకోవాలి. నవరత్న పథకాలను కొనసాగిస్తామని సీఎం జగన్ చెప్పి తన నిబద్ధతను నిరూపించుకున్నారు. తెల్ల పేపర్ మీద మాత్రమే ఓటర్ స్లిప్పులు పంచాలని ఎన్నికల నిబంధనలో స్పష్టంగా ఉంది. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న టీడీపీ అభ్యర్థిని డిస్క్వాలిఫై చేయాలి. ఇటువంటి పథకాలకు సంబంధించి నిధులు విడుదల చేయడానికి వీలు లేదు అని చెప్పి అది ఆదేశించడం జరిగింది. తెలుగుదేశం ప్రభుత్వం మేము కూడా సంక్షేమ పథకాలు ఇస్తామని చెప్తూ ఒకవైపున మరొకవైపున ఇవ్వవలసిన నిధుల్ని, ఇవ్వవలసిన పథకాలని నిలుపుదల చేయటం ఒక దుర్మార్గమైనటువంటి చర్య. అవ్వాతాతలు, అదేవిధంగా మరి విద్యార్థులు కూడా ఇబ్బంది పడేటట్లు అనేకమైనటువంటి ఆటంకాలు సృష్టిస్తూ పేద ప్రజలను ఇబ్బంది కలిగించాలనే మనస్తత్వాన్ని చంద్రబాబు నాయుడు మార్చుకోవాలని, పెత్తందారీ విధానం మార్చుకోవాలని చెప్పి మేమంతా గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా పేద ప్రజల యొక్క సంక్షేమాల్ని మరి నవరత్నాలతో పాటు మరి 5 సంవత్సరాలు కూడా కొనసాగిస్తామని చెప్పి మేనిఫెస్టోలో స్పష్టంగా చెప్పడం జరిగింది. కాబట్టి పేద ప్రజలంతా కూడా నిజానిజాలు గ్రహించి ఎవరైతే పేద ప్రజల యొక్క సంక్షేమాన్ని కోరుకుంటారో వారిని ఆశీర్వదించాల్సిందిగా ఇందు మూలంగా కోరుతుంది. సాధారణంగా
ఎలక్షన్ జరిగేటప్పుడు కూడా పథకాలను కంటిన్యూ చేశారు. ఇక్కడ ఎందుకు జరగట్లేదు ఆంధ్రాలో? ఎలక్షన్ కమిషన్ రిలీజ్ చేసినటువంటి క్యాండిడేట్ హ్యాండ్బుక్లో కానీ లేదా ఆర్ఓ హ్యాండ్బుక్లో కానీ లేదా ఎన్నికల నిబంధనలకు సంబంధించి ఇచ్చిన గైడ్లైన్స్లో ఏదైతే కంటిన్యూషన్ పథకాలు అంటే కొంతకాలంగా కూడా ఈ విధంగా చేసి ఆన్గోయింగ్ ప్రోగ్రామ్స్ని కూడా రేపొద్దున మనిషి రోడ్డు మీద తిరగటానికి ఇర్లేదు, లేదా కరెంట్ ఇవ్వటానికి ఇర్లేదు, మంచినీళ్ళు ఇవ్వటానికి ఇర్లేదు అని చెప్పిన ఆశ్చర్యపోయేటటువంటి పరిస్థితులు రావట్లేదు, వస్తున్నాయి. దీన్ని బట్టి మనిషికి యొక్క అవసరాలు ఏవైతే నిత్యావసరాలు ఏవైతే ఉన్నాయో లేదా ప్రభుత్వం సరఫరా చేసేటటువంటి నిత్యావసర వస్తువులు కూడా నిలుపుదల చేయమని అడుగుతారా అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. ఏదైతే ఇవన్నీ కూడా ఈ రోజుకి రోజు ఎన్నికలు వచ్చినాయని మేము ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలు కాదు. విద్యార్థి ఫ్రీ రీఎంబర్స్మెంట్ అనేది రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న నాటి నుంచి కూడా అమలు జరుగుతున్న కార్యక్రమం. కొత్తగా ప్రలోభ పట్టడానికి అవకాశాలు ఉన్నటువంటి పథకాలను కొత్తగా అమలు చేయడానికి వీల్లేదని ఎన్నికల నిబంధనలో ఉన్నాయి. కానీ ఎక్కడా కూడా ప్రభుత్వం చేసేటటువంటి ఆర్థిక కార్యక్రమాలు కానీ లేదా ప్రజలకు సంబంధించిన అవసరాలకు సంబంధించిన కార్యక్రమాలు కానీ కంటిన్యూగా జరుగుతుంటే, లేదు రేపొద్దున ఆర్టీసీ బస్సులు ప్రజలని ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు కాబట్టి ఆర్టీసీ బస్సులు ఆపేయమంటారా? లేకపోతే ప్రజలు భోజనం చేస్తున్నారు, వాళ్ళకి మరి రేషన్ ఇస్తున్నాం కదా, రేషన్ ఇస్తే వాళ్ళ భోజనం కూడా ఆగిపోద్దని ఆపేయమంటారా? కాబట్టి ఇవన్నీ కూడా సత్యదూరమైనటువంటి లేదా ప్రజల్ని ఇబ్బంది పెట్టేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి తెలుగుదేశం నైజం, వారి యొక్క సహజమైనటువంటి నైజం అది. ఆ నైజం ఏంటంటే పేద ప్రజలు బాగుపడకూడదు, పేద ప్రజలకు సంక్షేమ ఫలాలు అందకూడదు. ఈరోజు మేము కూడా సంక్షేమ పదాలు ఇస్తామనే పెద్దలు అనేటువంటి తెలుగుదేశం పార్టీ ఈ రోజున ఆన్గోయింగ్ పథకాలకి కూడా అభ్యంతరం పెట్టడంలో వారి యొక్క మనోభావం తెలుసుకోవాల్సిందిగా ప్రజలను విజ్ఞప్తి చేస్తుంది. ఇదే టీడీపీ 2019 మరి పసుపు కుంకుమ పంచింది కదా సార్, ఇదే ఎలక్షన్ కోడ్లో చెక్కులు పంపించింది అందరికీ. మేమేదన్నా ఆర్ఓ కానీ ఎలక్షన్ కమిషన్కి కానీ ఫిర్యాదు చేస్తే మీరు ఫిర్యాదు ఇవ్వండి అంటున్నారు. మా మీద వచ్చేది మాకేదో కంప్లైంట్, ఇనానిమస్ కంప్లైంట్ వచ్చిందండి, దాని మీద చర్య తీసుకోండి అంటున్నారు. గుడివాడ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ డబ్బులు విచ్చలవిడిగా పంచిపెట్టడానికి వాటర్ స్లిప్పుల్లో 86వ పేజీలో ఏదైతే మన ఎలక్షన్కి ఇచ్చినటువంటి క్యాండిడేట్ హ్యాండ్బుక్లో 86వ పేజీలో తెల్ల పేపర్ మీద మాత్రమే ఎటువంటి ఎన్నికల గుర్తు కానీ అభ్యర్థి పేరు కానీ ఉండకుండా ఎలక్షన్ ఓటు స్లిప్పులు పంచడానికి అనుమతించడం జరిగింది. దాంట్లో వాటర్ పేరు, వాటర్ బూత్ నెంబరు, వాటర్ క్రమ సంఖ్య, వాటర్ తండ్రి పేరు మాత్రమే ప్రకటించాలని ఉన్నప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ ఇక్కడ విచ్చలవిడిగా ఏదైతే సింబల్స్ తోటి అభ్యర్థి పేరుతోటి పసుపు రంగుతోటి ఎన్నికల స్నేహాలతో పాటు ఒక హాలోగ్రామ్ దాంట్లో ఇచ్చి డబ్బులు డిస్ట్రిబ్యూట్ చేయడానికి సిద్ధం పడింది. ఏమన్నా అంటే మాకు అమెరికా నుంచి మా సామాజిక వర్గానికి సంబంధించిన ప్రపంచ దేశాల్లో ఉన్న అందరూ కూడా కోట్ల రూపాయలు మాకు సందాలు ఇస్తున్నారు, మేము గుడివాడ వాటర్లను కొనేయచ్చు అనే దృష్టితో డబ్బులు పంచడానికి సిద్ధపడినటువంటి విషయాన్ని కూడా మరి స్వయంగా ఆర్ఓ గారు పరిశీలించి, ఎన్నికల కమిషన్ పరిశీలించి ఆ అభ్యర్థిని డిస్క్వాలిఫై చేయవలసినటువంటి కరప్ట్ ప్రాక్టీస్ అంటే పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్లో సెక్షన్ 8Aలో కానీ 10లో కానీ కరప్ట్ ప్రాక్టీస్ మీద స్పష్టంగా తెలియజేసింది. కాబట్టి దాని ప్రకారం డబ్బులు డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఏదైతే వాటర్ స్లిప్ ఉన్నాయో దాని మీద గుర్తు, పార్టీ అభ్యర్థి పేరు, హోలోగ్రామ్ ఉన్నంతన వాటిని వెంటనే నిషేధించి ఆ అభ్యర్థి మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం. నా ఇల్లును బాగు చేసుకున్న నా ఊరిని బాగు చేసుకోవడానికి కష్టపడుతున్న టీడీపీ అభ్యర్థి వెనిగండ్ల రాము 13వ వార్డుకు చెందిన వైకాపా నాయకులు వెనిగండ్ల రాము సమక్షంలో టీడీపీలో చేరిక. మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు, పట్టణ టీడీపీ అధ్యక్షుడు దింట్యాల రాంబాబుతో కలిసి వైసీపీ నాయకులకు పార్టీ కలవర కప్పి టీడీపీలోకి ఆహ్వానించిన రాము. వెనిగండ్ల రాము మాట్లాడుతూ 5 ఏళ్ల అధికారంలో ఉండి ప్రజలకు ఏం చేశాడో చెప్పలేక పదే నా స్థానికత గురించి మాట్లాడుతున్నారు.
ఐదేళ్లలో గుడివాడ నియోజకవర్గంలో ఎన్ని ఊర్లు తిరిగావు, ఎన్నిసార్లు ప్రజలను కలిసావో దమ్ముంటే చెప్పు. అమెరికా నుంచి నేను గుడివాడ రావడానికి 16 గంటలు పడితే హైదరాబాద్ నుండి రావడానికి నీకు 6 గంటలు పడుతుంది. 13వ వార్డు వైకాపా నాయకులు పోతుల సోమయ్య, మార్మల వీరయ్య తమ అనుచరులతో రాము సమక్షంలో టీడీపీలో చేరిన వారిలో ఉన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఐఎఫ్ఎస్ అధికారి కాకొల్లు భస్మకరరావు, వైసీపీ నాయకులు కనకాంబరం, మెజెస్ లారా తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవడం జరుగుతుంది. అలాంటి ప్రక్రియలో భాగంగా ఇవాళ 13వ వార్డు బూత్ ఇన్ఛార్జీలు వైసీపీ బూత్ ఇన్ఛార్జీలు అందరూ వచ్చేసి జాయిన్ అయిపోవడం జరిగింది. దీంతో 13వ వార్డు మొత్తం తెలుగుదేశం కంట్రోల్లోకి వచ్చేసింది. పోయినసారి 1000 ఓట్ల మెజారిటీ పైగా ఇచ్చారు ఈ ఎమ్మెల్యేకి. అయినా కానీ పూర్తి అలక్ష్యం, అసలు మనుషులు అనేది పట్టించుకోకుండా ఉండే నైజం. అతనికి ప్రతి దాన్ని అవసరమైనప్పుడు మాత్రమే ఓట్లు అవసరమైనప్పుడు మాత్రమే ప్రజలు గుర్తొస్తారు అతనికి. ఇది వీళ్ళందరూ గమనించారు. ఈసారి తీవ్రమైన వ్యతిరేకతతోటి ఎంత డబ్బులు ఇస్తామన్నా కానీ ఏం చేస్తామన్నా కానీ మాకు వద్దు, మేము బాగుపడాలన్న ఉద్దేశంతో వచ్చి ఇక్కడ తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయిపోయారు. ఈసారి మాకు 1000 పైగా మెజారిటీ వచ్చే పరిస్థితి అక్కడ ఉంది. మీకు ఎవరికైనా వైసీపీ ఎమ్మెల్యేకి ప్రత్యేకంగా చెబుతున్నా, మీకు చివరి రోజులు దగ్గర పడ్డాయి, అయిపోయింది నీ టైము. నీకు ఎంత ట్రై చేసినా కానీ 5 ఏళ్ల పాటు నువ్వు ప్రజల్ని ఎంత హీనంగా చూసావు, ఎంత దుర్మార్గంగా చూసావు అనేది ప్రజలందరూ గుర్తించారు. దీనికి వ్యతిరేకంగానే ఇప్పుడు అందరూ వచ్చి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవుతున్నారు. నీ కేల్ కథం అయిపోయావు, అది మాత్రం గుర్తుపెట్టుకో. మీకు ఇంకా ఛాన్సే లేదు. తెలుగుదేశం పార్టీ పూర్వవైభవం వచ్చేస్తుంది ఇక్కడికి. భయంకరమైన ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో భారీ వర్షం. గంట సేపు క్రితం ప్రారంభమైన ఈదురుగాలికి తోడుగా భయంకరమైన ఉరుములు, మెరుపులతో జోరుగా కురుస్తున్న వానతో స్తంభించిన జనజీవనం. ఉమ్మడి కృష్ణా జిల్లాలోని గుడివాడ, పామర్రు, గన్నవరం, కంకిపాడు, నిజవీడు, నందిగామ, ఇబ్రహీంపట్నంలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు. గుడివాడలో ఈ రోజు సాయంత్రం 4 గంటల నుండి ఈదురుగాలులతో కూడిన విపరీతమైన వర్షం. 3 నెలలుగా విపరీతమైన ఎండ, వడగాల్పులతో కిరిబికిరి అయిన ప్రజలకు ఈ వర్షంతో పులికించిన జనం. ఈ రోజు చల్లబడిన వాతావరణంతో ప్రజలకు మరింత ఆహ్లాదకరంగా ఉంటుంది.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గుడివాడలో టీడీపీకి బిగ్ షాక్. గుడ్మెయిన్ పేట టీడీపీ నాయకులు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు వైసీపీలో చేరిక. గుడివాడ టీడీపీకి బిగ్ షాక్. ఎమ్మెల్యే కొడాలి నాని సమక్షంలో భారీగా చేరికలు. పేద ప్రజలకు మంచి చేసే కార్యక్రమాలను ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తూ టీడీపీ అడ్డుకుంటుంది. వైసీపీ జిల్లా ఉపాధ్యక్షుడు మంటలి హనుమంతరావు. నా ఇల్లును బాగు చేసుకున్నా, నా ఓటుని బాగు చేసుకోవడానికి కష్టపడుతున్నా టీడీపీ అభ్యర్థి వెనిగండ్ల రాము. భయంకరమైన ఉరుములు మెరుపులు, ఈదురు గాలులతో భారీ వర్షం. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి గుడివాడ మీడియా టీవీ న్యూస్.